నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. నా పేరు శారద. కేంద్ర ప్రభుత్వంలోని మోదీ సర్కార్ రైతుల కోసం ఎన్నో రకాల పథకాలను సైతం తీసుకువచ్చింది. అయితే ఇప్పటికే రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు డబ్బులను కూడా అందిస్తుంది. అలాగే వీటితో పాటు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకం కూడా ఉంది. అయితే ఈ రెండు కూడా చాలా వేరువేరు కానీ రెండు పథకాలు కూడా 2019లోనే ప్రారంభమయ్యాయి. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది 6,000 చొప్పున అందిస్తున్నారు. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకం కింద చిన్న రైతులకు నెలకి 3,000 పెన్షన్ అందిస్తున్నారు. అసలు ఈ పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అంటే ఏమిటి అనేది విషయానికి వస్తే, ఇందులో 2 హెక్టార్లు లేదా 5 ఎకరాల భూమి కలిగి ఉన్నవారు, అలాగే 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన వారు రైతులకి ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. ఇందులో అర్హులైన రైతులకి నెలకి 55 నుంచి 200 వరకు పింఛన్ డబ్బులను జమ చేయవలసి ఉంటుంది. 18 సంవత్సరాల వయసులో ఈ పథకాన్ని మొదలు పెడితే మీరు నెలకు కనీసం 55 చెల్లిస్తే, అలాగే 40 సంవత్సరాల వయసులో ఈ పథకాన్ని 200 రూపాయలు చెల్లిస్తే రైతులకు 60 ఏళ్ళు వచ్చేసరికి ప్రతి నెల కూడా మీకు నెలకు పింఛన్లు 3,000 లేదా అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. రైతులు తమ దగ్గరలో ఉన్న రైతు భరోసా సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలను సైతం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రైతుల వయసుని బట్టి వారి చెల్లింపులు కనీసం మొత్తం ఎంత ఉందో తెలియజేస్తారు. ఈ పథకం కేవలం రైతుల కోసమే. ప్రత్యేకంగా పెన్షన్ ఖాతాను కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు కిసాన్ కార్డు కూడా జారీ చేసే అవకాశాలు చేయబోతున్నారట.